Hello children, today we going to discuss about when mice ate away gold. Glossary. Scanty. Scanty means smaller, insufficient in quantity or amount. Feminine. Extreme scarcity of food. Feminine. Extreme scarcity of food. Mice. Not quite right. Inappropriate. Wailing. A prolonged or high-pitched cry of pain or grief. Hello children, today we discuss about when mice ate away gold. Glossary. Scanty, smaller, insufficient in quantity or amount. Scanty అంటే ఏంటి? స్మాల్ ఆర్ ఇన్సఫిషియంట్ క్వాంటిటీ ఆర్ అమౌంట్ అంటే తక్కువ ఉన్నదని స్కాంటీ అంటాము. ఫెమైన్, ఎక్స్ట్రీమ్ స్కార్సిటీ ఆఫ్ ఫుడ్. ఫెమైన్ అంటే ఎక్స్ట్రీమ్ స్కార్సిటీ ఆఫ్ ఫుడ్, ఎక్స్ట్రీమ్ ఫ్లేవర్స్ అని ఉంటాయి కదా, దాన్ని ఫెమైన్ అంటారు. ఎమైజ్ నాట్ క్వైట్ రైట్, ఇన్అప్రోప్రియేట్ అంటే ఎమైజ్ అంటే కరెక్ట్గా అంటే ప్రాపర్గా లేని దాన్ని ఇన్అప్రోప్రియేట్గా ఉండేదని అమైజ్ అంటారు. వెయిలింగ్, ఏ ప్రొలాంగ్డ్ ఆర్ హై పిచ్డ్ క్రై ఆఫ్ పెయిన్ ఆర్ గ్రీఫ్. వెయిలింగ్ అంటే ఏడవడము ప్లస్ పెయిన్ అని ఏమంటాము వెయిలింగ్ అని అంటారు. నెక్స్ట్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్లో వచ్చిన వాటితోని బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ద విలేజ్ దట్ ఈజ్ రాజస్థాన్ is situated on the bank of ఏంటి ఎక్కడ ఉంది? రివర్, బ్యాంక్ ఆఫ్ లూనే రివర్ దగ్గర మనకి ఏముంది? లూనే రివర్ దగ్గర ధని అనే విలేజ్ ఉంది. రామ్ ప్యాక్డ్ ఆల్ హిస్ హౌస్ఫుల్ థింగ్స్ బిఫోర్ లివింగ్ ద హౌస్. ఏంటి? ధని వదిలి వెళ్ళడానికి రాము ఫిక్స్ అయ్యాడు కదా, సో ఆన్సర్ ఇస్ ధని. Kanchan made a bundle of dash. Made a bundle of ornaments. Krishna and his wife went to the dash to make a complaint. Mukhya ki complaint ఇచ్చారు కదా, సో ఎవరి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చారు? ముఖ్య. This is about filling the blanks. Next, complete these words using EER, EA. ఇదేంటి? SHEEP. Answer is S. Sheep kada, SHEEP. Next, cheap ante CHEAP. cheap. Break ante BREAK. break. Speak, SPEAK. speak. ఇదేంటి? teach, TEACH. teach. ఇది peel, PEEL. peel. ఇది leaf, LEAF. leaf. ఇది TREE, tree. So this is our using WA EA. First ఏం చేసినాం? E యూజ్ చేసినాం sheep. నెక్స్ట్ cheap, EA యూజ్ చేసినాం. నెక్స్ట్ break, EA యూజ్ చేసాం. నెక్స్ట్ speak, EA. నెక్స్ట్ క్రియేటివ్ రైటింగ్. Write another story in brief title tit for tat in your exercise book. ఏమన్నాడు? ఎక్సర్సైజ్ బుక్లో ఏం చేయాలి? మీరు ఒక స్టోరీ రాయాలి. అదే టిట్ ఫర్ టాట్ లాగా ఉండే ఒక స్టోరీ రాయాలి. దిస్ ఇస్ అబౌట్ యువర్ క్రియేటివ్ రైటింగ్. నెక్స్ట్, లిజనింగ్. లిజన్ టు గుడ్ మ్యూజిక్ ఎవ్రీ ఈవినింగ్ ఎట్ రేడియో. యూ కెన్ లిజన్ టు FM ఛానల్ యాజ్ వెల్ as other. Try to learn what people say during the course of conversation on radio. It is fun as well as learning for you. ఏమన్నాడు? లిజనింగ్ ఎలా మనకి లిజనింగ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఏం చేయాలి? ఎవ్రీడే మ్యూజిక్ ఏమన్నా లిజన్ గుడ్ మ్యూజిక్ ఎవ్రీ ఈవినింగ్ ఎట్ రేడియోలో ఈవినింగ్ టైం మనం మ్యూజిక్ వస్తుంది వినాలి. అట్ ద సేమ్ టైం యూ కెన్ లిజన్ టు FM ఛానల్ యాజ్ వెల్ as అదర్. FM ఛానల్ వినాలి, అట్ ద సేమ్ టైం అదర్ ఛానల్స్ కూడా వింటూ ఉండాలి. ట్రై టు లెర్న్ వాట్ పీపుల్ సే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద కన్వర్సేషన్ ఆన్ రేడియో. అంటే పీపుల్ మనకి ఎఫ్ఎంలో నార్మల్గా రేడియోలో మాట్లాడుతుంటారు కదా, కన్వర్సేషన్ అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో ఆ కన్వర్సేషన్ ఏంటో మనము వినాలి. అంటే ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఫన్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ ఫర్ యూ. నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది? మనము ఎంతో కొంచెం ఆ కన్వర్సేషన్ ఎలా బిల్డ్ అవుతుంది ఏంటి అని నేర్చుకుంటాం కదా, సో అందుకే ఏమన్నారు? లిజనింగ్. నెక్స్ట్, స్పీకింగ్. Tell a story title Union of Strength in your class. Other students can speak about other stories that are popular and available freely on the net.
స్పీకింగ్ ఏమన్నాడు, స్పీకింగ్ స్కిల్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి మనకి, మనం మాట్లాడుతుంటేనే స్పీకింగ్ స్కిల్స్ అని ఇంప్రూవ్ అవుతాయి. సో ఏం చేయమన్నాడు, ఒక స్టోరీ తీసుకోమన్నాడు. ఏంటి, యూనియన్ స్ట్రెంత్ ఇన్ యువర్ క్లాస్. నువ్వు ఏం చేయాలి, యూనియన్ స్ట్రెంత్ ఇన్ క్లాస్లో దాని గురించి, యూనియన్ స్ట్రెంత్ గురించి మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం అదర్ స్టూడెంట్స్ అదర్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా మాట్లాడాలి. నెట్లో దొరికే స్టోరీస్ ఉంటాయి కదా, దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడాలి. అంటే ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది మనకి అంటే స్పీకింగ్ స్కిల్స్, ఒకరు మాట్లాడుతూ ఉంటే ఒకరు డిస్కస్ చేసుకుంటూ ఉంటే స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ conversation. Discuss following topic in your class. Divide students into two groups. One group should support the topic whereas the other one should opposite. ఏం చేయాలి, కన్వర్షన్ అంటే ఏంటి, ఒక్కొక్కరు డిస్కస్ చేసుకోవడం, ఒక టాపిక్ పైన మనం డిబేట్ చేయడం, ఒక టాపిక్ పైన మనము డిస్కస్ చేసుకుంటాం అనుకోండి. ఆపోజిట్ సైడ్లో కొంతమంది నార్మల్గా వన్ సైడ్ టూ సైడ్స్ ఉండి మనం డిస్కస్ చేసుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుంది, మన కన్వర్షన్ అనేది బిల్డ్ అవుతుంది. మీన్స్ అప్పుడు కూడా మనకి ఏమవుతుంది, స్పీకింగ్ స్కిల్స్ ఇంకా మనకి ఇంగ్లీష్ గ్రామర్ అనేది వస్తాయి. డిస్కస్ ద ఫాలోయింగ్ టాపిక్ ఇన్ క్లాస్. ఏ టాపిక్ అయినా కూడా డిస్కస్ చేసుకోవాలి. ఇలా డివైడ్ స్టూడెంట్స్ ఇంటూ టూ గ్రూప్స్గా డివైడ్ అయ్యి వన్ గ్రూప్ సపోర్ట్ ద టాపిక్ వేర్ అదర్ గ్రూప్ స్టూడ్ అపోజిట్ సైడ్. వన్ గ్రూప్ ఆ టాపిక్కి సపోర్ట్ చేయాలి, అనదర్ గ్రూప్ అపోజిట్ సైడ్లో ఉండాలి. దిస్ ఇస్ అబౌట్ యువర్ కన్వర్సేషన్. Next, synthesis of sentences. Grammar of synthesis of sentences. Synthesis is the opposite of analysis. Synthesis is the opposite of analysis and means the combination of a number of simple sentences into a new sentence. Simple, compound or complex. ఏమన్నాడు, synthesis ఏమంటున్నాడు, synthesis is the opposite of analysis and means the combination of a number of simple sentences. So combination of simple sentences ఏమంటారు, synthesis and sentences అంటారు. న్యూ సెంటెన్స్, ఒక కాంబినేషన్ ఆఫ్ ఓల్డ్ సెంటెన్స్ న్యూ సెంటెన్స్. సో కాంబినేషన్ సెంటెన్స్ ఫామ్ ఏదని ఏమంటామంటే మనము ఓల్డ్ సెంటెన్స్ న్యూ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది సింపుల్ సెంటెన్స్తో. సో అప్పుడు ఏమవుతుంది, సింపుల్, కాంపౌండర్, కాంప్లెక్స్. సో ఇలా ఎగ్జాంపుల్ ఏంటి, సింపుల్, కాంపౌండర్, కాంప్లెక్స్. So for example, combination of two or more simple sentences into simple sentence. ఇలా ఫామ్ అవుతాయి చూద్దాం. By using a participle, he jumped up, he ran away. అంటే రెండు సెంటెన్స్ ని మనం కలుపుతున్నాం ఇక్కడ. ఎట్లా కలపాలి, he jumped up ఉంది, he ran away ఉంది. ఎగ్జాంపుల్, jumping up, he ran away. ఏమన్నాడు, jumping up, he ran away. నెక్స్ట్, by using a noun or a, ఇక్కడ ఏంటి పైన పార్టిసిపుల్ యూజ్ చేసాము. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం యూజ్ చేయాలి, by using a noun or a phrase in a అపోజిషన్. ఏమన్నాడు, దిస్ ఈజ్ మై ఫ్రెండ్, హర్ నేమ్ ఇస్ రీమా. సో హర్ నేమ్ ఇస్, ఇలా టూ సెంటెన్స్ ఉన్నాయి, మన సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. ఇలా దిస్ మై ఫ్రెండ్ రీమా అంటే సింగిల్ సెంటెన్స్ లో మనకి ఈ వర్డ్ ఈ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది, దిస్ మై ఫ్రెండ్ రీమా. నెక్స్ట్, బై యూజింగ్ ఏ ప్రిపోజిషన్ విత్ ఏ నౌన్ ఆర్ గిరన్. ఏం చేయాలి, నౌన్ తో యూజ్ చేయాలన్నమాట. హీ హ్యాస్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్, హీ స్టిల్ హోప్స్ టు సక్సెస్. అంటే అతను చాలా టైమ్స్ ఫెయిల్ అయ్యాడు, బట్ సక్సెస్ పైన చాలా హోప్స్ ఉన్నాయి. ఇదేంటి, ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ ఫెయిల్యూర్స్ హీ హోప్స్ టు సక్సీడ్. ఏమన్నాడు, అది నెక్స్ట్ మనకి ఎలా కంటెన్స్ ఫామ్ చేయాలి, హీ స్పైట్ ఆఫ్ మెనీ ఫెయిల్యూర్స్ హీ హోప్స్ టు సక్సెస్. ఏమన్నాడు, అతనికి మెనీ ఫెయిల్యూర్స్ వచ్చాయి బట్ హీ హోప్స్ మెనీ సక్సీడ్, సక్సెస్ అవుతుంది అని చెప్పేసి హోప్స్ అనేవి ఉన్నాయి. సో మన సింగిల్ సెంటెన్స్ ఫామ్ అయింది ఇక్కడ. బై యూజింగ్ అన్ ఇన్ఫైనైట్, ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సమ్ డ్యూటీస్, ఐ మస్ట్ పర్ఫార్మ్ దేమ్. ఏమన్నాడు, తనకి చాలా డ్యూటీస్ ఉన్నాయంట, సో అతను పర్ఫామ్ చేయాలంటే. ఇక్కడ ఐ హ్యావ్ సమ్ డ్యూటీస్ టు పర్ఫార్మ్ అంటే తను పర్ఫామ్ చేయడానికి చాలా డ్యూటీస్ ఉన్నాయి. సో ఇలా డబుల్ సెంటెన్స్ బదులు సింగిల్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలి. దీస్ అబౌట్ ఏమన్నాడు, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, నెక్స్ట్, combine the following sentences into one simple sentence by using the instruction given in the bracket. ఏమన్నాడు, he had his food, he stopped. by using participle యూజ్ చేసి ఏమన్నాడు, he had his food అని ఒక సింగిల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. ఎలా చేయాలి, నెక్స్ట్, he attended to his duties, he earned promotion. ఏమన్నాడు, he attended by using preposition with noun or greed. I heard of this good fortune, I was glad of that, by using infinite. This is my friend, his name is Rohit. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటి, he had his food, he stopped. అంటే ఏంటి, hurting his food, he stopped. ఫుడ్ హర్ట్ చేయడం వల్ల వాక్ చేయడం ఆపేశాడు. సో ఆన్సర్ ఈస్ hurting his food, he's
ఏమన్నాడు? హర్టింగ్ హిస్ ఫుడ్ హీ స్టాప్డ్. ఆన్సర్ ఇస్ హర్టింగ్ హిస్ ఫుడ్ హీ స్టాప్డ్. నెక్స్ట్, అటెండింగ్ టు హిస్ డ్యూటీస్ హీ ఎర్న్ ప్రమోషన్. డ్యూటీకి అటెండ్ వల్ల ప్రమోషన్ వస్తుంది కదండి. ఏమన్నాడు? అటెండింగ్ టు హిస్ డ్యూటీస్ ఎర్న్డ్ ప్రమోషన్. He earned attending to his duties. He earned promotion. Next, I heard of his good fortune. I was glad I was glad to hear his good fortune. I was glad to hear. I was glad to hear his good fortune. This is my friend Rohit. Answer: this is my friend Rohit. Next, project work. Make small stars with the help of cardboard. Apply different colors on them and distribute them all among your friends. ఏమన్నాడు? కార్డ్బోర్డ్ తో స్మాల్ స్టార్స్ చేయబడ్డాడు. కార్డ్బోర్డ్స్ తో. సో with the help of cardboards, make a small stars. Apply different colors on them and distribute them among your friends. Colors stars చేసి కలర్స్ చేసి మీ ఫ్రెండ్ కి డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నాడు. ఇట్స్ అవర్ ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్, ఫన్ యాక్టివిటీ. Students can play musical chairs under the guidance of their activity teacher. Note that no one trusts other when this game is played. Play it for the shake or fun only. అంటే కదా మనము మ్యూజికల్ చైర్ ఆడినప్పుడు ఏం చేస్తాం? ఎవరు నమ్మం, ఎందుకంటే మన గేమ్ మనం విన్ అవ్వాలి అని చెప్పేసి కూర్చుంటారుగా చైర్స్ పైన. సో అలా చేయమంటున్నాడు. ఫన్గా చేయమంటున్నాడు. దిస్ అబౌట్ ఫన్ యాక్టివిటీ. Days onwards, when my set 8-hour goal lesson is completed. So tomorrow we discuss about next lesson. Please read the lesson carefully and note down your homework. First five questions write 2 times on your homework book. Thank you, children.